నమస్కారం. శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన శ్రీశక్తి కార్యక్రమంలో కళ్యాణి కళ్యాణరి ఫుడ్స్ పరిశ్రమను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్న జయశ్రీ గారి విజయ రహస్యాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? ముందుగా కళ్యాణి కళ్యాణి ఫుడ్స్ పెట్టి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నందుకు మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, మరి మీ గురించి మా సకలకు తెలియజేస్తారా? నేను బోర్న్ బ్రాటప్ అంతా చెన్నై నుంచి అక్కడనే చదివినాను. అంతా సిఏ చేసినానండి. సిఏ ఇంటర్ చేసినా నేను. తర్వాత 1990లో పెళ్లి అయింది. ఇక్కడ హైదరాబాద్ అప్పుడే వచ్చిన. బికాస్ బేసిక్లీ చెన్నై నుంచి హైదరాబాద్ 1990లో వచ్చిన ఇక్కడ. జయశ్రీ గారు, అసలు ఈ న్యాచురల్ ఫుడ్ అందించాలని తయారు చేయాలని ఆ థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ ఈ హెల్తీ ఫుడ్స్ చేయాలని నాకు చాలా ఇష్టం అండి. బేసికలీ 1998లో పిల్లలు పుట్టినాక వాళ్ళు స్కూల్ వెళ్ళిన తర్వాత కొంచెం టైం దొరికింది. అప్పుడు ఇది ఒక కంపెనీ లాగా, కంపెనీ కాదు, ఇట్లా మనం ఇంట్లోనే చేసి, ఎందుకంటే కంపెనీ అంటే పెద్ద విషయం కదా అప్పుడు, సో ఇంట్లోనే చేసి అందరికి ఇవ్వచ్చు కదా అని థాట్ వచ్చింది. అప్పుడు ఒక ఫ్రెండ్స్ ఒక 5-6 మందిలో కలిసి ఇలాగంటి ప్రోడక్ట్స్ చేశామండి. హెల్తీ ప్రోడక్ట్స్ చేయాలంటే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంది కదా, సో అందువల్ల హెల్తీ ప్రోడక్ట్స్ చేయాలని స్టార్టెడ్ టు. మేడం, మీ ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటండి? టేస్టీ సీరియల్ మిక్స్ అని ఇప్పుడు చేస్తున్నామండి. దాంట్లో 16 ధాన్యాలు వేసి చేస్తున్నాం. వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ లేకుండా, అడిటివ్స్ లేకుండా చేస్తున్నాము. సో ఇది మంచిదండి అది. సో తర్వాత డయాబెటిక్స్ గురించి ఇంకా ఒకటి అలాగంటేనే కొంచెం సీరియల్స్ ధాన్యాలు అన్ని వాడి అది ఒక పౌడర్ చేస్తున్నాము. అది షుగర్ పేషెంట్స్ కు కొంచెం మంచిదని అలాగ చేస్తున్నాము. ఇంకొకటి మస్తీ మిల్లెట్ మిక్స్ అని ఇంకొక ప్రోడక్ట్. అది మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు అంటారు. అది దాంతో పాటు ఒక మిక్స్ చేస్తున్నాము. అది పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అందరూ తాగవచ్చు. అది రెడీ టు మిక్స్ అనమాట. మేడం, చిరుధాన్యాలతోనే అన్నారు కదా, అంటే అందులో ఇంకేమైనా మిక్స్ చేసి చేస్తారా? ఏ విధంగా తయారు చేస్తారా? అన్ని ధాన్యాలనే వాడతామండి. ఇది న్యాచురల్ ఫుడ్ అది. సో ప్రిజర్వేటివ్స్ ఏం లేదు దీంట్లో, అందరూ తాగవచ్చు. అది ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు అది. తర్వాత దీంతో పాటు ఫస్ట్ బేసిక్ పారేజ్ అని చేస్తాము. దాంట్లో మిల్క్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఏమైనా కలిపి తాగవచ్చు అది. తర్వాత బిస్కెట్స్, డోనట్స్, ఫ్రూట్ షేక్స్, మిల్క్ షేక్స్ అలాంటివి చేసుకోవచ్చు అండి. అది మనం ఓన్ గా తయారు చేసుకోవచ్చు. పౌడర్ మనం చేసి ఇస్తాము. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ధాన్యాలు ఎక్కువ తీసుకోరు. మనం కంపల్సరీ చేసి ఇవ్వాలంటే వాళ్ళు వద్దంటారు. ఇప్పుడు వాళ్ళకి టేస్ట్ అలాగుంటది కదా. తర్వాత ఇప్పుడు బిస్కెట్స్, డోనట్స్, మిల్క్ షేక్స్ చేయొచ్చు దీంట్లో. సో అలాగంటే ఫ్లేవర్డ్ మిల్క్ అలాగ చేసిస్తే పిల్లలు మంచిగా తాగుతారు అది. సో దాంతో పాటు న్యూట్రిషన్ మంచిగా పోతుంది వాళ్ళకి. తర్వాత మేడం, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత మందితో స్టార్ట్ చేశారు? ఇప్పుడైతే ఎలా ఉంది? ఫస్ట్ పెట్టుబడి ఎంత పెట్టారు? అరౌండ్ 1998లో ఇంట్లోనే చేశామండి. ఇనిషియల్లీ 5-6 పీపుల్ అండి. అదే ఫ్రెండ్స్ అందరు కలిసి చేశాము. తర్వాత కంపెనీ ఇలాగ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా కంపెనీ ఒక 2007లో జస్ట్ ఫామ్ చేశామండి. తర్వాత 2010 నుంచి ఫ్యాక్టరీ సెటప్ చేసి అప్పుడు ఒక 10 పీపుల్ తో చేశామండి. సో ఇప్పుడు ప్రస్తుతం 10 పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇవ్వాలా, జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలా అని ఉందండి మాకు. జయశ్రీ గారు, అసలు మహిళ బయటకు వచ్చి అసలు జాబ్ కానివ్వండి అట్లానే వ్యాపారం చేయాలన్నా చాలా సపోర్ట్ కావాలి. మరి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది ఇంటి నుంచి? సపోర్ట్ ఫుల్ ఉంటేనే ఇలాగ చేయవచ్చు. అది యాక్చువల్ గా మా అత్తగారి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మా వారు కూడా చాలా ఫుల్ సపోర్ట్ ఉంది దీంట్లో. వాళ్ళు ఎంకరేజ్మెంట్ తోనే ఇది అన్ని చేస్తున్నానండి. అది మేడం, అసలు ప్రోడక్ట్ తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్ళడం అనేది మరీ ఇంకా కష్టమైన పని. మరి మార్కెటింగ్ ఏ విధంగా మీరు చేస్తూ వస్తున్నారు? మార్కెటింగ్ చాలా కష్టమే అండి. ఫస్ట్ మనమే చేసుకున్నాము మార్కెటింగ్. తెలిసిన వాళ్ళకి అందరికి అలాగే చేస్తాము. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చామండి. తర్వాత ఇప్పుడు ఎక్కువ అయింది కాబట్టి వి హావ్ టేకెన్ అప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకొని వాళ్ళ దగ్గర ఇస్తున్నాము. వాళ్ళ సూపర్ మార్కెట్స్ కు అన్ని దానికి ఇస్తున్నారండి వాళ్ళు. జయశ్రీ గారు, బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కామన్ గా ఉంటాయి. అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా?
అప్ అండ్ డౌన్ అంటే వర్కర్స్ గురించి అట్లాంటి ఏం లేదు, కానీ పవర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు కూడా పవర్ ప్రాబ్లం ఉంటే ఫ్యాక్టరీ నడవదు కదా, సో ప్రొడక్షన్ అప్పుడు కొంచెం ఆగిపోతుంది. అప్పుడు కొంచెం వీ హావ్ టు మేనేజ్ అన్నమాట. జయశ్రీ గారు, ఫైనల్ గా మీ ఎయిమ్ ఏంటండి? మా ఏమంటే ఇది స్టార్ట్ చేసింది ఎందుకంటే పూర్వకాలంలో మా పెద్దవాళ్ళందరూ ఇలాగంటి ధాన్యాలు తిని తర్వాత వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు బీపీ, షుగర్, అవి ఏంటి, అలా కొలెస్ట్రాల్, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అప్పుడు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉంటది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చేసి అందరికి ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారని మా కోరిక. జయశ్రీ గారు ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ప్రజలందరి అభిమానాన్ని చెరుగొనాలని, అట్లానే మీరు అనుకునే ఎయిమ్ ని మీరు రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, ఇది వాటి శ్రీశక్తి కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు.